వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు, మీరు పోలీసులేనా, అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? 41A నోటీసు నిబంధనలు పాటించారా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక. ఎమ్మెల్యే ఏలూరి ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు, 1 కోటి వరకు జరిమానా. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. అప్పు జనం నెత్తిన నిప్పు, 10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం. దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే. రాబడి పెంచుకునేందుకే పదే పన్నులు మోపిన జగన్. అంచనాల మేరకు బడ్జెట్ ఖర్చులు ఏవి? రేపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. 3 లక్షల కోట్లకు మించి సమర్పణ. 5 ఏళ్ల బడ్జెట్లను చూస్తే ఏమున్నది గర్వకారణం. రాబడులు అంతంతే. కక్ష సాధింపుల వల్లే వనవాసం. లోక్సభ చివరి ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ భావోద్వేగం. తమ గ్రూప్ ద్వారా 17,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడి. తనలాంటి నాయకులు ఎందరో 10 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నారని వ్యాఖ్య. అమరావతిపై జగన్ మాట మార్చారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్ ఇబ్బంది పెట్టారు. త్వరలో వైకాపాకు రాజీనామా చేస్తా, ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తా. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. పాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ప్రజల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా. వివిధ పథకాల రూపంలో 4.23 లక్షల కోట్లు అందించాం. అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, తెదేపా సభ్యులు వాకౌట్. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జుడు. ఇసుకను బంగారం చేసి అమ్ముతున్నాడు. ప్రజలు నొక్కే బటంతో ఇక జైలుకే. పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం. గొండెపాలెం చింతలపూడి సభల్లో చంద్రబాబు. 1000 ఏళ్ళు గుర్తుండేలా 3వ విడత పాలన. వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయమంటున్న మోదీ. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిస్తే 83 లక్షల పిల్లలకు లబ్ధి ఎలా చేకూరుతుంది? 36 పేజీల ప్రసంగం పాఠంలో గోబెల్స్ ప్రచారం. తెదేపా మండిపాటు. జగన్ సర్కారును భూస్థాపితం చేస్తాం. దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం. 25,000 పోస్టులు ప్రకటించాలని డిమాండ్. ఇక ఆంధ్రజ్యోతి, మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది. ఎన్డీఏ స్కోరు 400 దాటుతుంది. 100 రోజుల్లో నా 3వ దఫా షురు. ఈసారి 1000 ఏళ్ళు గుర్తుండేలా పాలన. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరుల్ని చేయనివ్వదు. ఆ పార్టీకి ఇక తాళమే. దశాబ్దాల అధికారంలో ఉంది, అంతే సమయంలో ప్రతిపక్షంలోనూ ఉండాలి. ఓబీసీలు లేరంటారేంటి? నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాన నరేంద్ర మోదీ. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్న రాహుల్. హేమంత్ సోరెన్ సతీమణికి పరామర్శ. ఈసీలో దొంగలు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్. కీలక డేటా మొత్తం చోరీ. ఇప్పటికే కలకలం రేపుతున్న దొంగ ఓట్లు. ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగలు చొరబాటు వ్యవహారంలో వెలుగులోకి. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన 2. ఆ 2కి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్టు మేనేజర్ హోదాల ప్రవేశం. ఈసీ కార్యాలయంలోకి కీలక విభాగాలపై కన్ను. నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు అదే అదునుగా డేటా అంతా చాప చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు. ఈలోపే హార్డ్ డిస్క్లు, మెయిన్స్ మొత్తం కాపీ. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు. నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల అధికారులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య. డూప్లికేట్ ఓట్లపై ఈసీకి సుప్రీం కోర్టు నోటీసు. పేపర్ లీక్ చేస్తే 1 కోటి జరిమానా, 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. పోటీ పరీక్షలో అక్రమాలకు అడ్డుకట్ట. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు. ప్రజాస్వామ్య కూనీని సహించాం. అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక. పరిస్థితి భయం కలిగిస్తుంది. బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపేసినట్టుంది. రికార్డులు సమర్పించండి అన్న సుప్రీం. వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. వనవాసానంతరం రాముడిలా తిరిగి వస్తా. టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా వ్యాఖ్యలు. పార్లమెంటులో చివరి ప్రసంగం. పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు. వివాక కేసు డైరీని కోర్టు ముందుంచండి. సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశం. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్
రద్దుపై విచారణ ఏప్రిల్ 23 తర్వాతకు వాయిదా. వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం, అరాచక పాలనపై తిరుగుబాటు మొదలన్న చంద్రబాబు. ఎన్నికల నాటికి తుఫారుగా మారి సీఎం కొట్టుకుపోవడం ఖాయం. అర్జునుడు కాదు అక్రమార్జునుడు. బొట్టనొక్కుడులో బొక్కుడెంత, ఉత్తరాంధ్రను ఊడ్చేశారు, రుషికొండను మింగేశారు. కబ్జాల కేంద్రంగా విశాఖ రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదేనా సామాజిక న్యాయం? చెల్లిని తల్లినే వదిలిపెట్టని వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం, రైతుకు 25,000 అందిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి. గుండుపాలెం చంద్రపూడి సభల్లో బాబు వినతి. అరచేతిలో వైద్యం, కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం రాతపత్రికలో తప్పుడు రాతలు. ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం. 5 కొత్త కాలేజీలో ఆధునిక వసతులట. క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు. పూర్తి స్థాయిలో నిర్మాణం కాని భవనాలు, నిర్మాణంలోని హాస్టళ్లు, బోధనాసుపత్రులు, కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు. ఈ ఏడాదిలో 5, వచ్చే ఏడాదిలో 7 కొత్త కాలేజీలు రెడీ అంటూ డబ్బా. పలు చోట్ల పునాదుల దశలోనే నిర్మాణాలు. ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో 41A నిబంధనలు పాటించారా? ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తే బాధ్యులు లోపలికే. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడలేదు. న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు. ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. ఎంపీలు ఎమ్మెల్యేలే భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ప్రగతికి ప్రణామం. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్. రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం. 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీతో పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక అభివృద్ధి. లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట. సచివాలయ వ్యవస్థలో గడప వద్దకే సుపరిపాలన. 8 వరకు అసెంబ్లీ సమావేశాలు. 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. జేఏసీ సమావేశంలో నిర్ణయం. సమావేశానికి హాజరైన సీఎం జగన్. హామీల అమలుపై బాబు అసత్య ప్రచారం అంటున్న మంత్రి అంబటి. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అన్న మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. ఇక 1000 ఏళ్ల అభివృద్ధి పునాది, హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం అంటున్న ప్రధాని మోదీ. ఈ 3 టన్నుల్లో బీజేపీకి 370, ఎన్డీఏకు 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణానికి శాశ్వతం తెర. దశాబ్దాల పాటు దానిది ప్రతిపక్ష పాత్రే. ప్రేక్షకులు గ్యాలరీకే పరిమితమవుతుంది. ప్రధాన ప్రతిపక్షంపై లోక్సభలో నిప్పులు. విపక్షాలు ముందుగానే కాడి కింద పడేశాయి. కాంగ్రెస్ వాళ్ళే వాటికి దుస్థితి. ఆప్కి భార్ 400 పార్ అంటూ సభను హోరెత్తించిన ప్రధాని మోదీ. వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య. హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్టు. చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు. భూ వ్యవహారం కారణంగానే రమణయ్యను హత్య చేసినట్లు నిర్ధారణ. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా. పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేల హడావుడి. బారికేట్లు, పోలీసులు తోసేస్తూ హంగామా. సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్. గవర్నర్ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ. ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుపట్టిన అధికార పక్షం. విశ్వవ్యాప్తం హిందూ ధర్మం. ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. రా కదలిరా తుస్సు. తన ప్రసంగంతో మరోసారి బోర్ కొట్టించిన చంద్రబాబు. గుండుపాలెం చంద్రపూడి సభలో కుర్చీలు ఖాళీ. అనకాపల్లి ఎంపీగా తన కుమారుడిని ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం. అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు. మాడుగుల టికెట్ జనసేనకు ఇచ్చిన పనిచేయాలన్న చంద్రబాబు. భారత్కు గ్రామీ సంబరం. ఈ ఏడాది 5 భారతీయులు ప్రతిష్టాత్మక పురస్కారాలు అంటూ కథనం. ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.